హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ధర్మపురి దగ్గరికి వచ్చాము. గోదావరి ఉంది కదా, అక్కడికి వచ్చాము. మా చెల్లె వాళ్ళకి, మా చిన్నోనికి మొక్కు ఉందన్నమాట. దాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు మేమందరం వచ్చాము. మా చిన్నోనికి ఈరోజు పుట్టు వెంట్రుకలు అన్నమాట. చూడండి, అందరూ స్నానం చేస్తున్నారు. ఎంత ఎంజాయ్ చేశారో పిల్లలందరూ, చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మొక్కుకు సంబంధించిన పరమాన్నం అనేది వండుతున్నారు. ఫస్ట్ ఇది వండిన తర్వాతనే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చిన్నోనికి వెంట్రుకలు తీస్తున్నారు. పాప ఎంత ఏడుస్తున్నాడో, కానీ చాలా కేర్ఫుల్గా తీసాడు అతను. తీసాయనే కూడా చిన్న ఘాటు కూడా పడలేదు అసలు. వాడు చూడండి, ఫోన్ పెట్టుకొని ఇక అతను ఏడుస్తూ ఫోన్ చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. పాపం మా చిన్నునికి గుండె అయిపోయింది. అయిపోయింది, ఇక గుండు తీశారు ఆల్రెడీ. మేము వెళ్తున్నాం మళ్ళీ అక్కడికి. ఇక్కడ ఇప్పుడు మొక్కు ఉంది కదా, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు బెస్తే వాళ్ళు అన్నట్టు అక్కడే ఉంటారు, ధర్మపూర్లోనే ఉంటారు. మన మొక్కుకు సంబంధించిన సామాగ్రి అంతా రెడీ చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చి ఆ మొక్కును తీరుస్తారు అన్నమాట. వీళ్ళని రెడీ చేస్తారు. మన చేతి తెచ్చినవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని రెడీ చేస్తారు. చాలా టైం అయిపోయింది, చాలా లేట్ అయింది. ఎందుకంటే ఫుల్ మంది ఉన్నారు అక్కడ, అందుకని చాలా లేట్ అయిపోయింది. అందరికీ బొట్టు పెడుతున్నారు. మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నాం అంతమంది బొట్టు పెట్టించుకున్నాం. అమ్మ వాళ్ళు కూడా అక్కడ కొంచెం సర్దుతూ ఉన్నారు, అమ్మ అత్తమ్మ వాళ్ళందరూ. చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా. కానీ ఎన్ని వాటర్ వచ్చాయో అసలు ఈసారి. చాలా రోజుల తర్వాత నేను ఇన్ని నీళ్ళు చూసాను ధర్మపురిలో. మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇసుక అదంతా చాలా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇసుక అది ఏం లేదు, ఓన్లీ మెట్లు దగ్గరే అన్ని కార్యక్రమాలు అన్నీ చేసుకోవడం. ఇది మేకని ఇప్పుడు దేవుని దగ్గర చూపిస్తారు కదా, దీన్ని జడత పట్టడం అంటారు. మంచిగా ఇచ్చింది, జడత పట్టింది. చూసిందా, అయిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి, మేము తీసుకున్న ప్లేస్కి అన్నమాట. దీన్ని ఏమంటారు, తొట్టె అంటారు. దీన్ని వాటర్లో విడిచిపెట్టారు. ఫస్ట్ దీపాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తెప్ప అంటారు కదా, దాన్ని కూడా నీళ్ళలో విడిచిపెడతారు అన్నమాట. విడిచిపెట్టిన తర్వాత పప్పు చిన్నునికి స్నానం చేయించారు. వాడు ఎంత బాగున్నాడో చూడండి, ఎంత ఎంజాయ్ చేశాడో. మళ్ళీ అందరం స్నానాలు చేసేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టారు. వాళ్ళు మొక్కుకున్నారంట కొబ్బరికాయలు కొడతామని. ఆ కొబ్బరికాయలు కొట్టారు. అండ్ ఒక పొద్దు అనేది అక్కడ అయిపోయింది. వీళ్ళందరూ మా బాబాయ్ వాళ్ళు, మా బావ వాళ్ళందరూ ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నారు. అందరూ వచ్చారు, చాలా బాగా అనిపించింది. ఇవి తెలంగాణ స్పెషల్ మక్క గుడాలు విత్ చికెన్, మటన్. సో టేస్టీ. అయిపోయింది, వంట అయిపోయింది ఆల్రెడీ. మా బావ వాళ్ళు వడ్డిస్తున్నారు. మక్క గుడాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.